కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే గుర్తి ఇస్తానని చెప్పిన యువతను మోసం చేయడం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అదేవిధంగా విద్యార్థులకి ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేయాలని నియామకాల మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని యువజన విభాగాలతో కలుపుకొని ఈరోజు రెండో రోజు ఈరోజు డివిజన్లో మా మాజీ స్థానిక కార్పొరేటర్ గారి కార్యాలయం వద్ద ఈరోజు మేము రిలా చేపట్టడం జరిగింది. ఎందుకంటే యువత ఎలా వచ్చారంటే ఈరోజు చూడండి, యువత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి జరిగిన నష్టాన్ని తెలియజేసే విధంగా ఈరోజు యువత అంతా కూడా రోడ్డు మీద రావడం జరుగుతుంది. వీటన్నింటినీ తట్టుకోలేక క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మేము అడుగుతుంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నాం. అయ్యా మీరు నిరుద్యోగులకి యువకులకు ఇవ్వండి, ఆడపిల్లలకి ఆడపిల్లలకి ఇవ్వండి, మీరు ఏదైతే ఇంటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారో ఉద్యోగం ఇవ్వండి. అవన్నీ అడుగుతుంటే పక్కన యువకులు అయితే కనుక మల్లాది విష్ణు గారు ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే లక్షణాలు ఎక్కడ కూడా గోండవమ్మ అనే వ్యక్తికి లేవు. ఎందుకంటే అక్కడికి వస్తే కట్టేస్తారంట. రాజ్యాంగం ఉందా మీ దగ్గర లేదా? అసలు మామూలుగా పరిపాలన కనుక రావాలంటే వేసా కావాలా? నువ్వు కట్టేస్తావా? అంటే నువ్వు చేస్తున్న తప్పులు ఎత్తి పెట్టకూడదా? ఎత్తి పెట్టి దాడులు చేస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా? నేను దేనికి భయపడవు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు తిట్టే కొద్దీ నేను ఇంకా రెట్టింపుతో నీ అవినీతి బయట పెడతాను, నువ్వు చేసే అరాచకాలు బయట పెడతాను, వెనక్కి తగ్గేదే లేదు. నువ్వు నన్ను కట్టేస్తావా? నువ్వు మా దగ్గరికి వస్తావా? నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వచ్చినా నీ సిద్ధమే. నాకేమీ ఇబ్బంది లేదు, ఏమీ భయపడే పరిస్థితి లేదు. ప్రజల కోసం నేను ప్రాణత్యాగాలుగా సిద్ధంగా ఉన్నాను. నేను మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు గారి వారి వంశంలో పుట్టిన వ్యక్తి, నేను వారి యొక్క జాతిలో పుట్టిన వ్యక్తిని. నువ్వు నన్ను భయపెడతావంటే భయపడే వ్యక్తిని అయితే కాదు. నేను దేనికే సిద్ధంగా ఉన్నా అని చెప్పి గోండవమ్మ మీకు సవాలు చెప్తున్నాను.